మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా అవంతి, ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళది శత్రుత్వం అవ్వగలదా? వాళ్ళ మధ్య ప్రేమ లేదు అని చెప్పగలమా? నీ మీద నక్షత్రం కూడా అంతేనమ్మా. పాపం పిచ్చిది, నీ మీద ఎంత కోపం చూపించినా ద్వారక రుద్రతో రొమాన్స్ చేస్తూ కళ్ళబడేసరికి తట్టుకోలేకపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమమ్మా. కావాలంటే ఆ వీడియో చూడు. నక్షత్ర, ఆ వీడియో చూపించు. నువ్వు ప్రెగ్నెంటా? అవును ద్వారక, ఇంకా చెక్ చేసుకోలేదు, కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి హోటల్లో నువ్వు నాతో హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదా ఇది ఇలా జరగకూడదు అని? కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నా పొట్టు కొంచెం కనిపించేలోపు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నేను అవంతక్కకి ద్రోహం చేయమని చెప్పట్లేదు. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. వీడియోలో పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అది చూశాక ఇందాక నేను రుద్రకి ఫోన్ చేశాను. తను నాకు ఫ్రెండ్ కదా, ఇదేంటని నిలదీద్దామనుకున్నాను. కానీ రుద్రేమో రేపే గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది. అది విని నేను షాక్ అయిపోయాను. కానీ ఏ గుళ్ళోనో చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది. లేదు, ఇది జరగదు, జరగకూడదు. అయ్యో దేవుడా, ఏంటి ఘోరం! నా వాడు అనుకున్నవాడే నా గొంతు కోస్తుంటే నేనెవరికి చెప్పుకోవాలి? ఇదెక్కడి ఘోరం, ఇదెక్కడి అన్యాయం! నేనిప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా అవంతి, ప్లీజ్ ఊరుకో అవంతి, ప్లీజ్ ఊరుకో. నక్షత్ర, నక్షత్ర, నేనిప్పుడు ఏం చేయాలి? ఈ అన్యాయాన్ని ఎలా ఆపాలి? అదే నాకు అర్థం కావట్లేదు అవంతి. ఆ పెళ్లి జరిగే గుడి ఎక్కడో తెలిస్తే నేనే ముందు వెళ్ళి పెళ్లి ఆపేసేదాన్ని. కానీ రుద్ర కావాలని అదెక్కడో చెప్పలేదు. కానీ నేను వదలను. ఎలాగైనా ఆ గుడెక్కడో తెలుసుకొని తీరుతాను. అవునమ్మా, నేను ఊరుకోను. ఆ విషయం తెలిసిన వెంటనే నేనే వెళ్ళి ద్వారకం తిట్టో భయపెట్టో ఆ పెళ్లి నాపేస్తాను. ద్వారకం తీసుకొచ్చి నీకు అప్పగిస్తానమ్మా. అవంతి, ప్లీజ్ ఊరుకో. ఇదిగో చూడు, మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ విషయంలో నేను నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను. అవునమ్మా, ఇలాంటి విషయాలు మనం కలిసే ఎదిరించగలం. ఒక్కదానివే అయితే అది చాలా కష్టం అమ్మా. ఇదిగో ఈ వీడియో నీకు పంపిస్తాను. ఒకవేళ బావగారు నీ మీద ప్రేమ ఉండి నిన్నొక్కసారి చూద్దామని ఇక్కడికి వచ్చాడనుకో, ఈ వీడియోలు చూపించి నిలది. కానీ నేనే ఈ వీడియోలు పంపించినట్టు మాత్రం ఎవరికీ చెప్పకు. వీడియో వచ్చింది. వీడియో పంపించాను, చూడు. ఓకే అవంతి, నువ్వు ఏం బాధపడకు. మనం ఎలాగైనా దీనికి సొల్యూషన్ వెతుకుదాం, సరేనా? నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, మేం వెళ్ళి కనుక్కుంటాం.
అత్తయ్యకి ఫోన్ చేయాలి. చెప్పవంతి. అత్తయ్య, ఘోరం జరిగిపోతుంది అత్తయ్య. అన్యాయం జరిగిపోతుంది. అవంతి, ఏమైందమ్మా? నా జీవితం అన్యాయం అయిపోతుంది అత్తయ్య. అయ్యో, ఏమైంది అవంతి? చెప్పు. నువ్వు వెంటనే బయలుదేరి రా అత్తయ్య. అసలేమైందో చెప్పవంతి. అయ్యో, ఏడవకవంతి, ప్లీజ్ అమ్మా. నేను వస్తాను, వెంటనే వస్తాను. కానీ ఇక్కడికి కాదు, ఇంటికొస్తే నక్షత్ర వాళ్ళకి నా గురించి తెలిసిపోతుంది. ఒక పని చేయి, నువ్వు బయలుదేరి గెస్ట్ హౌస్ దగ్గరున్న కార్నర్ ప్లేస్కి వచ్చేసి నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే అత్తయ్య, ఇప్పుడే వస్తున్నాను. సరే, నువ్వు ఏడవకు, వచ్చేస్తున్నాను. అసలేం జరిగింది? అవంతి ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తుంది? ఏమైంది? ఇప్పుడు వాళ్ళని తీసుకొని విజయవాడ బయలుదేరాలి. అవంతి, అత్తయ్య, అత్తయ్య, అవంతి, అయ్యో అవంతి, అయ్యో ఏడవకు. అత్తయ్య, ఏమైంది అవంతి? అరే అవంతి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నాకెవ్వరూ లేరత్తయ్య. నేను అనాథనైపోయాను. నేనింక బతకలేను, చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను అత్తయ్య. ఏంటిది? ఏంటో పిచ్చి మాటలు? అసలేం జరిగిందో చెప్పు. నేను మోసపోయాను అత్తయ్య. నాకెవ్వరూ లేరు. నువ్వే నాకు అమ్మైనా అత్తయ్యనా. నీ కొడుకే నన్ను మోసం చేశాడత్తయ్య. ద్వారక నా జీవితానికి అన్యాయం చేశాడు. అవంతి, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థం అవుతుందా? ద్వారక నిన్ను మోసం చేయడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. ద్వారక అంటే నాకెంత నమ్మకమో, ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. కానీ నా ప్రేమని కాదని వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అత్తయ్య. అవంతి, వేరే అమ్మాయిని ద్వారక ప్రేమించటమా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ద్వారకని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా మాట్లాడడం లేదు, తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. ద్వారక ప్రేమించింది ఎవరినో కాదత్తయ్యా, ఈ రుద్రని.